అందరికీ తెలుసు మా గురించి, మాకెవరు సాయం చేయదు. అందరికీ తెలుసు మా గురించి, మాకెవరు సాయం చేయదు. ఇప్పుడు హోటల్లో అన్నం తినాలనుకున్నాక మాతో ఒక 50 రూపాయలు పోతుంది అనుకో. ఇప్పుడు హోటల్లో అన్నం తినాలనుకున్నాక మాతో ఒక 50 రూపాయలు పోతుంది అనుకో. డబ్బులు బెగ్గింగ్ కోసం మేము వెళ్తా ఉంటాము. డబ్బులు రోజు రాకుంటారు. మేము ఇంకెట్లా బతుకోవాలా, ఎట్లా తినాలా మేము? గంజాయి కొడుతున్నా ఎంత నీ వయసు ఎంత తమ్ముడు? వసేంద్ర అలా ఒక ట్రాన్సాక్షన్ చాలా పని వాళ్ళు చేసుకుంటారు మీకేందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట్. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఇద్దరు ట్రాన్స్జెండర్స్, వాళ్ళ సమస్య ఏంటో వాళ్ళ మాటల్లోనే విందాం. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరు? నా పేరు స్వాతి. స్వాతి. మీ పేరమ్మా? నా పేరు సుచిత్ర అండి. సుచిత్ర. అవునండి. ఓకే, ఏంటి మీ సమస్య ఏంటమ్మా? ఏం లేదు సార్, మేము రోజు వెంకటగిరి నుంచి ఇట్లా వెళ్తామండి. రోజు వెళ్తుంటే ఒక 5-6 బ్యాచ్ అంటారు కలిసి మమ్మల్ని బాగా రోజు ఏడిపిస్తుంటారండి. రోజు ఏడిపిస్తుంటే ఇంకెవరికి చెప్పాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చామండి. అంటే ఏంటి ఏడిపించేది? అంటే మేము బెగ్గింగ్ కోసం వెళ్తాము రోజు సార్. మా గురించి మీకు తెలుసుకునేది ఏం లేదు. అందరికీ తెలుసు మా గురించి, మాకెవరు సాయం చేయదు. రోజు వస్తారు సార్. రోజు 10 మంది దాకా, 5 మంది దాకా, 6 మంది దాకా వస్తారు. ఎట్లా పడితే అట్లా వచ్చేది. నైట్ టైం ఎట్లా పడితే మేము అట్లా వస్తూ ఉంటాం కదా. మా బతుకులకి నేను అసలు వీళ్ళు మాకు లేనే లేదు సార్. అసలు సమాధానం అసలు ఎవరు మాట్లాడించేవాళ్ళు, ఎవరు పట్టుకునే వాళ్ళు లేరు. అసలు ఏం చేయలేము, మాకు అర్థం కాదు. అందుకని సార్ నీ గురించి మేము వచ్చినాము, మీ దగ్గరికి వచ్చినాము. రోజు ఏడిపిస్తారు. రోజు ఏడిపిస్తారు సార్. రోజు ఈ టైం అమౌంట్ ఏ టైంలో ఎట్లా వస్తుందో మాకు తెలిసిపోతుంది సార్. మీ దగ్గరికి అమౌంట్ ఏ టైంలో వస్తుంది, వీళ్ళకి ఏ టైంలో లేదు అని తెలిసిపోతుంది. ఆ టైంలో ఖచ్చితంగా మేము ఇంటికి రావాలి. డబ్బులు గుంజుకోవడము, ఫోన్లు గుంజుకోవడము ఇలా చేస్తుంటారు. మేము బయట ఇప్పుడు హోటల్లో అన్నం తినాలనుకున్నాక మాతో ఒక 50 రూపాయలు పోతుంది అనుకో. అదే 50 రూపాయలు పెట్టుకుంటే ఇంట్లో 3-4 మనుషులు తింటాం మేము. ఎందుకు తినాలని చెప్పి డైలీ 2 వస్తాం మేము డైలీ. వీళ్ళు ఇట్లా వచ్చి ఇదే కాస్ట్ తింటారు సార్. వచ్చేది పిక్కి వెళ్ళిపోయేది. మేము ఎవరు చెప్పుకోలేక ఊపినే ఉండేది. ఎందుకంటే మాకు ఎవరు సాయం చేసేది ఎవరు లేరు. ఈ విధంగా సార్. సరే, ఈ రోజు వెళ్ళండి అమ్మా, మేము కూడా ఉంటాం, మేము కూడా వస్తాం మీతో పాటు. ఒకసారి మీరు వెళ్ళండి. మీరు కూడా మాతో చూడండి. మీరే కాల్చుంటే మేము ఈ రోజు కానీ ఉంటారా నా కొడుకులు, ఈ రోజు మీరు కానీ చూడండి. వచ్చి మేము వెళ్తాము, మీరు చూడండి. ఓకే సరే అమ్మా. ఓకే, థ్యాంక్స్. డబ్బులు తీసుకున్నాడండి. నా డబ్బులు తీసుకున్నాడు ఆయన. రౌడీలు వీళ్ళ గురించి సార్ మనం చెప్పాం కదా నీకు. వీళ్ళే సార్. ఏంటి అది ఇచ్చే అలా ఏంటి అలా మీ ఐటమ్ ఏంటి? టాక్సీ కట్టు. ఎవరు మీరు ఇట్రా? నేను ఎప్పుడు చూడలేదు. ఏంటంటే మీ బ్యాగ్ అన్నది? బ్యాగ్ డబ్బులు తీసుకున్నాడు. బ్యాగ్ లో డబ్బులు తీరా. కొత్తగా వస్తున్నాయి జరగండి అమ్మా. అడుండు డబ్బులు నేను నా పేరు వెంకటాన్ని కానీ డబ్బులు ఏం చేసుకున్నా చేసుకో. తమ్ముడు ఒక్క నిమిషం ఉండు. అరుండు ఏంట్రా ఎంత మీ డబ్బులు డబ్బులు ఇయ్యి. ఎందుకు ఇస్తాను? డబ్బులు
డబ్బులు ఇక్కడ తిరగడానికి లేదు వాళ్ళకి పర్మిషన్. ఇక్కడ ఎవరు ఇచ్చారు పర్మిషన్? మీరు ఎవరురా? మీరు వసూలు చేయడానికి ఎవరు? మాదే ఏరియా. ఏంటిది ఏరియా మాదే. ఏం ఏరియా? మీ ఏరియా? ఏరియా మీ మాదే. ఏరియా అయితే మీ ఏరియా అయితే ఏంది? అసలు చేయండి. మీ ఏరియా రమ్మని 10 మంది వస్తారా? 100 మంది తీసుకొచ్చి రమ్మని. వేరే ఎవరు రమ్మని పిలిపిరా వసూలు చేయడానికి. మా ఏరియాగా మాట్లాడడం పిలిపిరా, తీసుకురా. తీసుకొచ్చుకో, మేమేం తీసుకొచ్చుకో. మా ఏరియా మాట్లాడడానికి కాదు, నీ ఏరియా కాదు కదా. రోజు ఇదేనండి. మేము వెళ్తా ఉంటామా? బెగ్గింగ్ కోసం మేము వెళ్తా ఉంటాము. ఇదే టైం ప్రకారమే వచ్చి కూర్చుంటారు, ఫుల్ తాగేసి వస్తారు. రోజు డబ్బులు ఇవ్వని మమ్మల్ని సతాయిస్తుంటారు. ఎవరు చెప్పుకోలేక మేము ఇబ్బందుల్లో ఇదైపోతున్నాం. ఎవరితో మీరే చూసారా ఈ రోజు ఈ విధంగా ఉంటది రోజు మాకు ఈ టైంలో. ఏమంటే ఇది మా ఏరియా, మేము ఎవరు చెప్పుకుంటారు? మాకు ఎవరున్నారు సార్ చెప్పుకునేకి? మేము ఒక ట్రాన్స్జెన్స్, మాకు ఎవరు ఉంటారు చెప్పుకునేకి? ఇట్లుంది సార్ మాకు ఈ పరిస్థితి ఉంది. అసలు ఈ గల్లీలో ఎవరు చెప్పినా కానీ వాళ్ళు అంతేనమ్మా, మాకు సంబంధం లేదని ఎవరు మాకు మాట్లాడారు. ఎవరు మాకు సాయం పైసలు లాక్కొని వెళ్తున్నారు. లాక్కొని మొన్న 20 రోజుల కింద నేను ఫోన్ లాక్కెళ్ళాడు. ఆ ఫోన్ ఇరంటే మళ్ళీ మన కొత్త తెచ్చుకున్నాం. డబ్బులు అయితే రోజు లాక్కుంటారు. అసలు డబ్బులు రోజు లాక్కుంటారు. మేము ఇంకెట్లా బతుకోవాలా, ఎట్లా తినాలా మేము? మీ పని అసంటూ ఉండన్నా, అసంటూ ఉండి మాట్లాడమన్నా. మీ చేయి చూపిస్తున్నావు, ఏం చూపిస్తున్నావు? మాట్లాడుతున్నావు కదా, ఏం చెప్తావురా? ఏం చెప్తావు? చెప్తాను. నిన్ను ఏం చేయాలరా? కొట్టాలనా తిట్టాలనా? ఏంది? దేనికి ఏం చేస్తారు బ్రదర్? ఇట్లా ఏం చేస్తున్నావు? ఏంటి? ఏం చదువుకున్నావు? నీకెందుకు బ్రసలు నువ్వు వాళ్ళని ఎందుకు హింసిస్తారు? మీరు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు? వాళ్ళు నా కాడికి వచ్చి కంప్లైంట్ చేస్తారు. సరే చూద్దామని ఈ రోజు కూడా పంపిస్తే మీ ఇష్టం వచ్చి చేస్తారు. రోజు ఇదే టైం. అసలు ఏంటి వీళ్ళది? ఏంట్రా? ఎవరు వీళ్ళకి? అసలు వీళ్ళకి మీకు అడిగే వాళ్ళు ఎవరులేనా? ఏంది అసలు మీ బాధ ఏంది? చెప్పరు ఏంటి? పని చేసుకోరా మీరు? ఏడా మీళ్ళు ఏడరా? మీ అమ్మ నాన్న ఏడుంటారు? ఇక్కడే మాది లోకల్ ఇక్కడే. అదే ఏం చేస్తారు? మీ అమ్మ నాన్న ఏం చేస్తారా? ఏం పేర్రా? నువ్వు దూరంగా ఇట్రా. మా గురించి మీకెందుకు? ఎందుకు చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు నీదేందో చెప్పు. మా గురించి మీకెందుకు? ఎందుకు చేస్తున్నావు నువ్వు? అసలు నువ్వు నీదేందో చెప్పు. నీ గురించి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడతారు? ఏం హక్కుంది? ఏం హక్కుందని ఎందుకు పని చేసుకోరా? పని చేసుకుంటాం, అన్ని చేస్తాం, ఇవి కూడా చేస్తాం. ఏం చేస్తావు? గంజా తాగుతారా మీరు? తాగుతాం, మేము అంతే తాగుతాం. నీకేంది? ఆయన చూడు, రోజు ఇదే పని వాళ్ళది. ఆయన అయితే రోజు ఎట్లా చూస్తాడంటే అట్లా అని చెప్పేసి మాట్లాడతాడు, బిర్రు చూస్తాడు, కొట్లేలాగా. నువ్వు ఉన్నది ఇంత పిసుకుతా. సారీ చెప్పానికి, సారీ చెప్పు. ఇంకోసారి అవుతుందా? వాళ్ళని ఎందుకు రోజు డబ్బులు ఏమంటారు? రోజు డిస్టర్బ్ చేయొద్దని చెప్పు. ఇటు రామను చెప్పు. డిస్టర్బ్ చేయొద్దని చెప్పు రోజు మాకు. సారీ చెప్పమని చెప్పు. ఇప్పుడు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతురు? మీరెందుకు ఇబ్బందులు పాలవుతారు? గంజాయి కొడుతుంది ఎంత? నీ వయసు ఎంత తమ్ముడు? నీకేం సంబంధం అన్నా? నీకేం సంబంధం? అసలు ఏంటి? అసలు ఏం మాట్లాడడానికి వచ్చావు నువ్వు ఇక్కడికి? కాదు, వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళ కోసం వచ్చిన, మీకోసం రాలే. కానీ మీరు రోడ్డు మీద చేసే న్యూసెన్స్ నేను తీసుకోలేను. పోలీస్ స్టేషన్కి పోదాం. ఏంటి? ఎక్కడికి వెళ్తావు? ఏంటి తీసుకొస్తే వదిలేస్తావు అనుకుంటున్నావు? అరే ఏం చేస్తావు నువ్వు? ఇట్రా ఇట్రా. వీళ్ళని తీసుకొని వస్తే ఇవాళ నువ్వు తీసుకొచ్చినావు. రేపు మీ సంగతి ఏందో మేము చూసుకుంటాం. ఇప్పుడు రేపటిదాకా ఎందుకు? ఇవాళ మీరు ఉంటారా? మీరు ఇక్కడ ఉంటారా? ఎందుకు మేము ఇక్కడే ఉంటాం? ఎక్కడ పోతాం? అదే చూపి. అదే మీ ఏరియా కదా, మీ ఏరియా. మీరు అసలు మీరు తోపులు కదా. ఈడ తొక్క తీస్తా. ఏంటి నువ్వు?
టూ మ్యాచ్ చేస్తానంటారు. కూర్చో, కింద కూర్చో, మోకాల మీద కూర్చో. కూర్చోరా, రియలే అనుకున్నాడు. కూర్చో, మోకాల మీద కూర్చో. కూర్చో, కూర్చో, మోకాల మీద కూర్చో. సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ నేనే చెబుతావు అసలు. చెప్పేది స్మెల్ ఏంది అది? ఏం తాగుతురా? ఇష్టం అన్న గంజా ఇష్టం. కాదు, సారీ చెప్పు, సారీ చెప్పు. రేపంచి పీక్తున్నా చూపించాను. ఇప్పుడు ముందే సారీ చెప్పు, రేపంచి చేస్తారా? సారీ అన్న. సరే సరేలే పోనీ. మీ బతికి మీరు బతుక్కోండి. ఇంకోసారి మా జోలికి రాకుండా ఉంటే సరిపోతుంది. జోలికి రాకుండా మీరు వదిలిపెట్టి ఇప్పుడు నేను వదిలిపెట్టాడు. ఎంత లే పైకి రా. ఏంట్రా నువ్వు? రా. ఏంది ఏమంటున్నావు? నా ఇష్టమా? మా ఇష్టం. గంజా ఏంద్రా? గంజా నీ వయసు ఎంతరా? నీ వయసు నేను కొనిచ్చేదిరా? నేను కొనిచ్చేదిరా? చెయ్యి చేసుకుంటా చెయ్యి చేసుకుంటా రమ్మను రా రే. ఇట్లా నువ్వు ఇట్లా ఇక్కడ రండి. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడాలి. అక్కడ ఎంత దూరం ఎందుకే పారిపోవాలనే చేసుకో సార్. పారిపోయి చూస్తున్నారు సార్ వాళ్ళు. పారిపోయి అంటే దూరం దూరంగా వెళ్తున్నారు. ఏడికి వెళ్ళిపోతారు? పెద్దవాళ్ళని తీసుకొచ్చింది అక్కడ ఎక్స్ట్రా చేస్తున్నారు. ఇద్దరు ముగ్గురు కలిసి రామన్ రా. ఎవరు వస్తారు? రామన్ ఎవరు వస్తారు? రామన్ నాకెవరు మాట్లాడటం లేరనుకున్నావా? రోజు ఇదే నీ పని అయిపోయింది. ఏమంటారమ్మా? ఇంకా చాలా అసహ్యంగా మాట్లాడతారండి రోజు. అక్కడికి చేతులు వేసేసి డబ్బులు ఇమ్మని అసహ్యంగా మాట్లాడతారు. వీళ్ళందరూ వీళ్ళ బ్యాగ్స్ చేతులు వేసి లేడీస్ మీద చేతులు వేస్తారా? అలా ఒక ట్రాన్సాక్షన్ చాలా పని వాళ్ళు చేసుకుంటారు. మీకేందా? అలా ఒక ట్రాన్సాక్షన్ చాలా పని వాళ్ళు చేసుకుంటారు. మీకేందా? వాళ్ళే నాన్న కష్టాలు పడి బతుంటే మీకు గాడిద లెక్క ఉన్నారు కదా. ఏయ్ రమణ ఏడే వస్తుండ ఆగు. రమణ ఆగుతో ఇంకేమంటారు రమ్మ ఇట్లా చాలా ఘోరంగా ఏమంటావా? ఏంలే వస్తు ఆగు అని అన్నా. ఏమన్నా ఇప్పుడు నేను జోడొచ్చేది హీరోవా? హీరో లాగా ఉన్నారు చూడు చెప్పలు. రామ్మన్ రా. పొందొస్తారు మీకోసం. మీరు సకాలం కూడా వస్తారా సపోర్ట్కి? పోరంబోక్ బాడుకోవాలి. ఫోన్ చేసినావరా? ఏది ఇంతవరకు జాడపత్తలేరు కదా. వస్తారు ఆగుతాం. ఎంతసేపు అని ఆగుతాం. గంజాయి కొట్టుకుంటే పోలీసులో పట్టేయాలనా? ఏం చేద్దాం అమ్మాయిలనే పట్టేయండి, పోలీసులకు పట్టేయండి. పోలీసులకు పట్టిస్తే ఇంకోసారి మేము ఏరియా తిరగలుగుతాం. లేకపోతే మీరు ఇవాళ వచ్చారు కదా, రేపటి నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తారు కదా. ఇప్పుడు ఏం చేయాలి మిమ్మల్ని? వాళ్ళు వస్తున్నారు మరి. వాళ్ళు లేదు ఇంతవరకు అయితే రాకుంది. మీ సకాలానికి మీకు మళ్ళీ ఫ్రెండ్షిప్ ఒకటి, మళ్ళీ మీకు ఒక మోతవర్ గ్యాంగ్. ఇంకేమన్నాడమ్మా నిన్ను? ఇంకా అంతే సార్. మా కోట వాళ్ళు డైలీ వస్తున్నా పోతా ఉంటామా. ఏం చెప్పొద్దని చెప్పు, డబ్బులు అడగొద్దు అని చెప్పు, ఏం చేయొద్దని చెప్పు, అంతే. నేను మరి అడుగుతారు రేపంచి వద్దా? వదిలే పాప వీళ్ళు వదిలిపెట్టుదామమ్మా. సరేనా? ఓకేనా? చేస్తారా అట్లా? ఈసారి నుంచి ఏం చేయాలి? ఏదో తెలిసి తెలియక మా ఫ్రెండ్స్ ఏదో చేశారు. మరి వెళ్ళాక మాట్లాడట్లు వచ్చినారా అంటే ఇక చెంపలేసుకోరా. సారీ బ్రదర్, సారీ. తీరి గుంజులు తీరే. 1 2 3 4 5 హలో మళ్ళీ ఇటు వస్తా చెప్తా. వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఓకే, థ్యాంక్స్ అండి. మాకు సాయం చేసినావు. మంచిగా ఉండాలి సార్, నువ్వు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి. మన ట్రాన్స్జెండర్స్ ఇక్కడ ఇట్లా ఇబ్బందులు పడతారు, చాలా మంది పడతారు సార్ ఇట్లా వాళ్ళ గురించి. అందరికీ మీలాంటి వల్ల మాకు రచన కావాలి, మాకు రచన ఇవ్వాలి. మీరు మాకు దేవుళ్ళలాగా, మాకు ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు లేరు సార్ ఇక్కడ. మీరు మాకు న్యాయం చేస్తున్నారు ఈ రోజు. మీరు మాకు దేవుళ్ళలాగా, మాకు ఎవరు అర్థం చేసుకున్నారు ఎవరు లేరు సార్ ఇక్కడ. మీరు మాకు న్యాయం చేస్తున్నారు ఈ రోజు. అట్లా ఇట్లా ఎంతో మంది ఇబ్బంది పాలవుతున్నారు సార్. మీరు ఎక్కడైనా ఇంకా మీ వాళ్ళు కోరుకున్నా, మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా ఇట్లా చాలా ఇబ్బంది పడుతుంది, చెప్పండి. అందరికి సాయం చేయాలి. అదే మాదోటే కాదు, ఈ రోజు ఇంకా చాలా మంది ఉన్నారు.
ప్రపంచంలో లే, చాలా మంది మాకు తెలిసి ఇక్కడ మీరు సపోర్ట్ చేస్తామా ఇక్కడ అంటే మీరు మాకు దగ్గర ఆఫీస్ దగ్గర ఉండరు కాబట్టి మీరు అవును సార్, కలిసి అవును సార్. మీరు ఈరోజు చాలా మాకు thanks వాళ్ళతో అండి నుంచి మాకు గండం పెద్ద గండం తప్పించేశారు. ఆ. వెరీ 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 థ్యాంక్స్. చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి ఓకే థ్యాంక్స్ సార్. ఓకే